మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో భారీ బ్యాంక్ దోపిడీ జరిగింది. విజయపురం జిల్లాలో ఎస్బీఐని కొల్లగొట్టారు దొంగలు. 8 కోట్ల నగదును ఎత్తుకెళ్లడంతో పాటు బ్యాంకులో ఉన్న 58 కిలోల బంగారాన్ని కూడా దోచుకెళ్లారు. ఈ ఘటన కర్ణాటకలో సంచలనంగా మారింది. పోలీసులు బ్యాంకును సందర్శించారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. అలాగే ప్రత్యేక బృందాల సాయంతో దుండగుల కోసం వేట సాగిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా న్యూస్ ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. రామాంజనేయులు, మొత్తానికి కర్ణాటకలో భారీ బ్యాంక్ దోపిడీ జరిగింది. ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏంటి? సోని, కర్ణాటకలోని విజయపుర జిల్లా ఎస్బీఐ బ్రాంచ్ లో ఈ దోపిడీ జరిగింది. విజయపుర జిల్లాలోని జడ్చన పట్టణంలో ఎస్బీఐ శాఖకు సంబంధించి కొందరు ముసుగు ధరించి బ్యాంకులోకి చొరబడి దుండగులు తుపాకులు ఇతర ఆయుధాలు చూపించి బెదిరించి సిబ్బందినంతా బెదిరించి సుమారు 50 కేజీల బంగారాన్ని 8 కోట్ల నగదును కూడా వెతికెళ్లినట్టు పోలీసుల వద్ద సమాచారం ఉంది. నిన్న సాయంత్రమే దొంగలు బ్యాంకులోకి ఒక్కసారిగా చొరబడ్డారు. ప్రధానంగా బ్యాంకు మేనేజర్ ఉన్నటువంటి గదిలోకి వెళ్లి ఆయనని బెదిరించి మొత్తం అక్కడ ఉన్నటువంటి తాళాలన్నింటినీ కూడా తీసుకొని సీసీ కెమెరాలు ఆ ఫుటేజ్ రికార్డు కాకోకుండా మొదటగా సీసీ కెమెరాలన్నీ కూడా ఆపు చేసేసి ఆ తర్వాత వాళ్ళ పనిని యథేచ్ఛగా చేశారు. ఇదంతా అందరూ సిబ్బంది చూస్తుండగానే బ్యాంకులోకి చొరబడము, యథేచ్ఛగా దోపిడీ చేయడము, వెంటనే అక్కడి నుంచి పరారైపోయినారు. మరి పందర్పూర్ ప్రాంతానికి చెందిన పోలీసులు వీటిని మొత్తం ఆ ప్రాంతానికి చెందిన దొంగలుగా ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం పోలీసులు ఒక 2 టీములుగా మొత్తం గాలిస్తున్నాయి. ప్రధానంగా మధ్యప్రదేశ్ ఈ ప్రాంతానికి చెందిన వారే ఈ దోపిడీకి పాల్పడింటారు అనేది ప్రధానమైన పోలీసుల అనుమానము. మరి క్లూస్ టీం ద్వారా ఈ ప్రత్యేకంగా ఒక టీములను ఏర్పాటు చేసి దొంగలు కోసం పోలీసులు వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటగా బ్యాంకు మేనేజర్ వద్ద సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఆ తర్వాత అలారం బెల్లును కూడా మోగకోకుండా నొక్కుకోకుండా మేనేజర్ ని ఫస్ట్ వాళ్ళు అదుపులోకి తీసుకొని ఆ తర్వాత మరి ఈ రకంగా దోపిడీకి పాల్పడ్డారు. అయితే ఈ సంబంధించినటువంటి అంటే బ్యాంకులో బంగారు కుదవబెట్టినటువంటి కస్టమర్లు కానీ లేదా లాకర్ లో దాచుకున్నటువంటి కస్టమర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు బ్యాంకు దగ్గరికి చేరుకొని అక్కడ విచారిస్తున్నారు. దాదాపుగా ఉన్న బంగారాన్ని నగదునంతా కూడా ఎత్తుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బ్యాంకర్లు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఈ నగదు బంగారాన్ని త్వరలోనే పోలీసుల ద్వారా రికవరీ చేసి ఎవరెవరి బంగారు వాస్తవంగా ఎంత పోయిందనే దాని మీద పోలీసులు విచారణ చేసిన తర్వాత రికవరీ చేస్తామనేది కస్టమర్లకు వైపున భరోసా ఇస్తుండగా పోలీసులు మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఛాలెంజింగ్ గా తీసుకొని ఇప్పటికే క్లూస్ టీం ద్వారా వీళ్ళ దొంగల కోసం నిఘా ఉంచారు. ఇప్పటికే టీములన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నట్లుగా తెలిసింది. మొత్తానికైతే ఈ దొంగతనము ఇంత బరితెగించి దొంగతనానికి దోపిడీకి పాల్పడడం అనేది చాలా పోలీసుల్ని ఆశ్చర్యకరపరిచేది. ఇది ఒక సంచలన దోపిడీగా చెప్పవచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.